హాయ్ ఆల్. ఈ వీడియో మీ అందరి కోసం. ఇక్కడ సిల్వర్ గురించి టెక్నికల్ పరంగా చెప్పబోతున్నాం. ఇక్కడ ఇప్పుడున్న కరెంట్ ప్రైస్ లో సిల్వర్ ని బై చేయవచ్చా, లేదంటే ఇంకా వెయిట్ చేయాలా, లేదా మన దగ్గర సిల్వర్ ఉంటే సెల్ చేయాలా అనే దాని గురించి టెక్నికల్ పరంగా మీకు చార్ట్స్ చూపిస్తూ చెప్పబోతున్నాను. ఇంతకుముందు నేను కొన్ని వీడియోస్ చేశాను, 2 వీడియోస్ చేశాను సిల్వర్ గురించి. అందులో ఫస్ట్ వీడియోలో $43.83 ఉన్నప్పుడు యాజ్ పర్ టెక్నికల్ పరంగా $53.3 వెళ్తుంది సిల్వర్ అని చెప్పడం జరిగింది. దాని తర్వాత $54.4680 వరకు ఇక్కడ చూడొచ్చు మీరు హై, అక్కడ వరకు వెళ్ళింది. దాని తర్వాత అక్కడ నుంచి ఫాలింగ్ జరిగింది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మరి $51.86 ఉన్నప్పుడు నేను ఇంకో వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అప్పుడు $51.86 దగ్గర సిల్వర్ అయితే బయింగ్ జోన్ కాదని, అక్కడి నుంచి కరెక్షన్ జరుగుతుందని, అక్కడి నుంచి కరెక్ట్ అయ్యి మనకి $46 లేదంటే $41 అక్కడికి వచ్చినప్పుడు మీరు బై చేయవచ్చు అని చెప్పడం జరిగింది. అప్పుడు $51.86 నుంచి కరెక్ట్ అవుతూ $45.56 వరకు సిల్వర్ రీచ్ అయింది. సో ఇక్కడ అక్కడ నుంచి మరి ఇక్కడ ఈ చార్ట్ లో చూపిస్తున్న విధంగా అక్కడ నుంచి మరి అప్ సైడ్ వెళ్ళి ప్రీవియస్ హై 54.460 దగ్గర వరకు, ఆల్మోస్ట్ దగ్గర వరకు వెళ్ళి అక్కడ నుంచి మరి ఫాలోయింగ్ జరుగుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 49.88, అంటే ఇది మనకి డాలర్లో చెప్తున్నాం, $49.88 సిల్వర్ ఉంది. సో ఇక్కడ అయితే ఇది బయింగ్ జోన్ కాదు. మరి ఎక్కడ బై చేయాలి అంటే, ఒకవేళ ఇక్కడ నుంచి మనకి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి 54.50 నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, 54.50 పైన సస్టైన్, పైన క్లోజింగ్ ఇచ్చి అక్కడ కొద్ది రోజులు సస్టైన్ అయితే ఇక్కడ బై చేసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ $60, $63, వరకు సిల్వర్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి యాజ్ పర్ టెక్నికల్ గా. ఓకే, ఇంకా లేదు మరి సెకండ్ ప్లేస్ ఎక్కడ బై చేయవచ్చు అంటే, ఇక్కడ నుంచి కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలాగే కరెక్ట్ అయి ప్రీవియస్ లోస్ 46.8, $45.56 దగ్గర ఇక్కడ సస్టైన్ అయితే మనకి, అంటే దీనికన్నా కిందికి రాకూడదు. ఇక్కడ ప్రీవియస్ లో దగ్గర 46.80, 45.56 దగ్గర ఇక్కడ నుంచి కంటిన్యూ ఫాలో ఇక్కడికి వచ్చి ఇక్కడ సస్టైన్ అయ్యి మరి అప్ సైడ్ రిటర్న్ అయ్యేటప్పుడు మనం బై చేయవచ్చు. ఎక్కడ వరకు మరి 54.50 వరకు బై చేసి హోల్డ్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ చాలు అనుకున్న వాళ్ళు ఇక్కడ 46, 45 లో బై చేసుకున్న వాళ్ళు 54, 55 లో ఎగ్జిట్ కావచ్చు. లేదా లాంగ్ టర్మ్ కోసం పెట్టుకునే వాళ్ళు, హోల్డ్ చేసే వాళ్ళు ఇక్కడ నుంచి ఇలాగే సెల్ చేయకుండా హోల్డ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ కోసం అయితే సిల్వర్ అంటే హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మల్టీ ఇయర్స్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సిల్వర్ లో. ప్లస్ సిల్వర్ కి ఇండస్ట్రియల్ డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి సిల్వర్ తక్కువ ప్రైస్ లో బై చేసిన వాళ్ళు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయవచ్చు. 3 to 4 years, 5 years కి. కొత్తగా కొనాలనుకున్న వాళ్ళు ప్రజెంట్ అయితే ఇక్కడ ఇది బయింగ్ జోన్ కాదు. 54.50 పైన క్రాస్ పైకి వెళ్తే అక్కడ బై చేసుకోవచ్చు. $60, $63, $70 వరకు. లేదు ఇక్కడ ఫాలింగ్ జరిగితే 46, 45 ఇక్కడ మీరు బై చేసుకోవచ్చు. మరి $54, వరకు రీచ్ అయ్యి అక్కడ నుంచి పెరిగే ఛాన్సెస్ ఎక్కువ. ఇది కాకుండా ప్లస్ మనకి సిల్వర్ ఎలియట్ వేవ్ లో ఉందని చెప్పి ఇంతకుముందు ఒక వీడియో కూడా మీరు నా యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చెక్ చేయండి. దీంట్లో డిస్క్రిప్షన్ లో కూడా లింక్స్ పెడతాను. ఎలియట్ వేవ్ 4th లెగ్ కంప్లీషన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు 5th లెగ్ ఈ 54.50 పైన సస్టైన్ అయితే 5th లెగ్ స్టార్ట్ అవుతుంది మనకి. 5th లెగ్ వచ్చి $63 వరకు వెళ్ళాలి. 5th లెగ్
ఓకే, సో ఇది సిల్వర్ చార్ట్, మనకి డైలీ చార్ట్. ఓకే, చూడండి, మీరు అనాలిసిస్ చేయండి. ఇదైతే టెక్నికల్ పరంగా లెర్నింగ్ పర్పస్ కోసం మీకు చూపించడం జరిగింది. లాస్ట్ 2 వీడియోస్ లో కూడా నేను చెప్పిన విధంగానే సిల్వర్ మూవ్స్ జరిగినాయి. ఓకే, ఈ వీడియో కూడా మీరు చూడండి, చూసి అనలైజ్ చేయండి. మీరు ఏ విధంగా అనలైజ్ చేస్తారు ఆ విధంగా చెక్ చేయండి. ఓకే, లాంగ్ టర్మ్ కోసం అయితే చాలా బాగుంది. ఫండమెంటల్స్ అయితే స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి, డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ బాగుంటుంది. ఓకే, ఇది కాకుండా ఇంకొన్ని స్టాక్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆ, ఇది బిఎల్ఎస్ ఈ సర్వీసెస్ లిమిటెడ్. ఇది మనకి 2024 ఫిబ్రవరిలో ఐపీఓ వచ్చింది. ఐపీఓ వచ్చిన తర్వాత ఇది లైఫ్ టైమ్ హై 423.70 లైఫ్ టైమ్ హై చేసింది. ఇక్కడ ట్రెండ్ లైన్ వేస్తుంది. ఇది ఇక్కడ లైఫ్ టైమ్ హై చేసింది. ఓకే, దాని తర్వాత కంటిన్యూగా ఫాలో అయింది. ఓకే, కంటిన్యూగా ఫాలో అయిన తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇప్పుడు అప్ సైడ్ వెళ్ళడం స్టార్ట్ అయింది. సో టెక్నికల్ పరంగా ఈ కంటిన్యూ ఫాల్ తర్వాత ఎప్పుడైతే హైయర్ హై స్టార్ట్ అవుతుందో అప్పుడు మీరు బై చేసి డెలివరీలో లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తారో మీకు మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పటి వరకు హైయర్ హైస్ అనేది ఎక్కడా జరగలేదు. ప్రతి ఒక్క చోట లోయర్ లోస్ జరిగినాయి. ప్రతి ఒక్క చోట లోయర్ లోస్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ టైం హైయర్ హైస్ చేయబోతుంది ఈ స్టాక్. ఇక్కడ చూస్తే 232.50 ప్రీవియస్ హై. ఎప్పుడైతే మనకి షేర్ ప్రైస్ బిఎల్ఎస్ఈ సర్వీసెస్ లిమిటెడ్ లో 232.50 పైన సస్టైన్ అయితే బై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నుంచి బై చేస్తే మనం నెక్స్ట్ టార్గెట్స్ మనం యాజ్ పర్ ఫెబునాకి లెవెల్స్ టార్గెట్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకి లోయర్ లోస్ స్టాప్ అయ్యి ఇప్పుడైతే 232.50 బ్రేక్అవుట్ దానిపైన సస్టైన్ అయితే ఇక్కడ నుంచి హైయర్ హై ఫార్మేషన్ జరుగుతుంది. అప్పుడు మనకి హైయర్ హై ఫార్మేషన్ జరుగుతుంది ఈ షేర్ లో. 232.50 పైన సస్టైన్ అయితే నెక్స్ట్ టార్గెట్స్ మనం యాజ్ పర్ ఫెబునాకి లెవెల్స్ ఇట్లా ఫెబునాకి లెవెల్స్ వేస్తే మీరు నెక్స్ట్ టార్గెట్ 243 కనిపిస్తుంది మనకి. 0.380, 0.382, 243, 0.50, 277, 0.618 to 312. సో ప్రజెంట్ 216.38 దగ్గర ట్రేడింగ్ అవుతుంది మనకి. 232.50 పైన సస్టైన్ అయితే బై చేసుకొని యాజ్ పర్ టెక్నికల్ గా హైయర్ హై స్టార్ట్ అవుతుంది కాబట్టి 277, 312, 350 వరకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ బిఎల్ఎస్ఈ సర్వీసెస్ లో ఉంటుంది. కానీ ఇది లాంగ్ టర్మ్ పర్పస్ కోసం, 1 year 2 years పర్పస్ కోసం. ఇది ఏదో 1 month 3 months 6 months కాదు, 1 year 2 years పర్పస్ కోసం అయితే ఈ స్టాక్ బాగుంటుంది. ఫండమెంటల్స్ కూడా మీరు ఇక్కడ బిఎల్ఎస్ఈ సర్వీసెస్ లో చూడవచ్చు. ఫండమెంటల్స్ ఇక్కడ చూడండి, మనం ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ ఇక్కడ కంటిన్యూగా పెరుగుతూనే ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్. ఓకే, దాని తర్వాత ఆపరేటింగ్ ప్రాఫిట్స్ ఇది కూడా కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఫండమెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ 68.89 ఉంది. ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి టెక్నికల్ లో ఆల్మోస్ట్ ఫాలింగ్ కంప్లీట్ కనిపిస్తుంది మనకు. సో ఇది లాంగ్ టర్మ్ కోసం అయితే బిఎల్ఎస్ఈ సర్వీసెస్ టెక్నికల్ పరంగా ఫండమెంటల్ పరంగా బాగుంటుంది. ఇంకో చార్ట్ చూపించబోతున్నాను. ఇది వోడాఫోన్ ఐడియా. ఇంతకు ముందు కూడా వోడాఫోన్ ఐడియా గురించి ఒక వీడియో చేశాను. అది మనకు అరౌండ్ 8 రూపీస్ దగ్గర చేశాను.
దాని తర్వాత ఇది పెరిగి మరి ఫాల్ అయింది. ఇదైతే రౌండింగ్ బాటమ్, ఇదైతే టెక్నికల్లో రౌండింగ్ బాటమ్ బ్రేక్అవుట్ జరిగింది వోడాఫోన్ ఐడియా. కానీ ఇప్పుడు ఉన్న ప్లేస్లో అయితే బయింగ్ కాదు ఇది. ఇంకొంచెం ఫాల్ అయితే మరి ₹10 కిందికి 950, 850 అలా వస్తే బయింగ్ చేసుకోవచ్చు. ఇది మనకి లాంగ్ టర్మ్ కోసం అయితే దీంట్లో ఆల్రెడీ షేర్స్ ఉన్న వాళ్ళైతే మీరు నెక్స్ట్ ఈ రౌండింగ్ బాటమ్ బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి మనకి నెక్స్ట్ హైస్ ₹13, ₹14, ₹15, ₹16 వరకు హోల్డ్ చేయవచ్చు. వోడాఫోన్ ఐడియాలో ఆల్రెడీ ఉన్న వాళ్ళు, షేర్స్ ఉన్న వాళ్ళు. లేని వాళ్ళైతే ఇది బయ్యింగ్ జోన్ కాదు, హోల్డ్ చేయండి, కరెక్షన్ లో బై చేసి హోల్డ్ చేయవచ్చు. ఇది డే చార్ట్ లో రౌండింగ్ బాటమ్ బ్రేక్అవుట్. ఇది కాకుండా వీక్లీ చార్ట్ ఉంది మనకి. ఇది వీక్లీ చార్ట్ వోడాఫోన్ ఐడియా. దీంట్లో మీరు చూస్తే ఈ టాప్ లో రెసిస్టెన్స్, ఈ బాటమ్ లో సపోర్ట్. ఫస్ట్ సపోర్ట్, సెకండ్ సపోర్ట్, థర్డ్ సపోర్ట్ కంప్లీట్ అయి అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్, థర్డ్ రెసిస్టెన్స్ 19.50 చూపిస్తుంది మనకి టెక్నికల్ పరంగా 19.50. నెక్స్ట్ ఇక్కడికి. సో ఇది వీక్లీ చార్ట్. ఇది మనకి 2021 నుంచి రన్నింగ్ లో ఉంది. ఈ ట్రెండ్ లైన్ల మధ్యలోనే ట్రేడింగ్ జరుగుతుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో 2021 నుంచి వోడాఫోన్ ఐడియా ట్రేడింగ్ జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ సపోర్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి అప్ సైడ్ అంటే లాంగ్ టర్మ్ మేబీ 1 year, 2 year, 3 years కోసం అయితే ఇక్కడ నుంచి మరి ప్రీవియస్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ 19.50కి టచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇప్పటి వరకు ఈ హైని బ్రేక్ కాలేదు. ఒకవేళ ఈ 19.50 పైన బ్రేక్అవుట్ జరిగితే, ఒకవేళ ఇక్కడ బ్రేక్అవుట్ జరిగితే నెక్స్ట్ అప్సైడ్ టార్గెట్స్ 2730 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో. సో ఇది టెక్నికల్ పరంగా మీకు చూపిస్తున్నాను, అంటే ఎలా లెర్న్ చేయాలి, టెక్నికల్ పరంగా ఎలా టార్గెట్స్ ఫిక్స్ చేయాలి అని. ఇది కాకుండా ఇంకొక మంచి కంపెనీ బాగా కరెక్ట్ అయింది. సో ఇది అఫెల్ ఇండియా లిమిటెడ్. ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. అఫెల్ ఇండియా లిమిటెడ్ ఇది లైఫ్ టైం హై, మనకి లైఫ్ టైం హై 2185.90 లైఫ్ టైం హై. సో ఈ లైఫ్ టైం హై నుంచి 22% కరెక్ట్ అయింది. 22% మంచి స్టాక్, ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్. ఈ స్టాక్ 22% కరెక్ట్ అయింది. మనకి ఆర్ఎస్ఐ ఓవర్సోల్డ్ జరిగింది. సో టెక్నికల్ గా ఈ స్టాక్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ నేను మీకు ఎక్కడ బై చేయొచ్చు అన్నదాన్ని చూపిస్తున్నాను. ఇక్కడ కూడా మనం ఫిబ్ రిట్రేస్మెంట్ తీసుకున్నాం. ఈ ఫాల్, ఈ హై, ఈ ఫాల్, ఈ హై, ఇది మనకు ఇక్కడ మనకి ప్రెసెంట్ అయితే 0.50 కరెక్షన్ జరిగింది 1712. ఒకవేళ ఇక్కడ నుంచి మనకి 1712 పైన 1712, 1715 పైన సస్టైన్ అయ్యి అప్ సైడ్ పెరగడం స్టార్ట్ అయితే మనం బై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 1950 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి దీంట్లో. ఇంకా ఇక్కడ ప్రెసెంట్ 1715 పైన బై చేస్తే అక్కడ నుంచి ఏమైనా మరీ ఫాల్ అయితే 1600 దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. ఫిబ్ రిట్రేస్మెంట్ 0.618 గోల్డెన్ రేషియో, 1600 స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. సో 1700 to 1600 ఇక్కడ ఇది బయింగ్ జోన్. బై చేసుకొని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తే అగైన్ మనం 1950, 2000 మరి అగైన్ ప్రీవియస్ లైఫ్ టైం హై 2187, 2185 ని క్రాస్ చేసి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఈ అఫిల్ ఇండియా. ఎందుకంటే టెక్నికల్స్ అండ్ ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి.
లాంగ్ టర్మ్ కోసం మంచి కంపెనీ 22% కరెక్ట్ అయింది. ఓకే, ఇక్కడ ప్రజెంట్ 17-15 పైన అయితే మరి మనం బై చేసుకోవచ్చు. ఇలా ఫాల్ అయితే 1600 దగ్గర మరి యావరేజ్ చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు. 1 year 2 years పర్పస్ కోసం అయితే బాగుంటుంది. ఎందుకంటే ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ లో 22%, మోర్ దెన్ 22% కరెక్ట్ అయిందంటే అక్కడ మనకి ఇక్కడ మంచి బయింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చెప్పిన ఈ స్టాక్స్ మీరు అనలైజ్ చేయండి. ప్రతి ఒక్క స్టాక్ ని మీరు అనలైజ్ చేయండి. అన్న యూట్యూబ్ లో ఉన్న వీడియోస్ అన్ని మీరు చూస్తే దాంట్లో కూడా ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ టెక్నికల్ గా ఫండమెంటల్ గా చాలా మంచి స్టాక్స్ నేను మీకు చెప్పడం జరిగింది లర్నింగ్ పర్పస్ కోసం. ఆల్మోస్ట్ టెక్నికల్ గా నేను ఏవైతే చెప్పానో ఆల్మోస్ట్ టెక్నికల్ టార్గెట్స్ అన్ని ఆల్మోస్ట్ అచీవ్ అయినాయి. సో మీరు కూడా ఆ విధంగా టెక్నికల్స్ లర్న్ చేయండి. సిల్వర్ అయితే మీరు వాచ్ లిస్ట్ పెట్టుకోండి. నేను చెప్పిన విధంగా రెసిస్టెన్స్ సపోర్ట్, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే బై ఫర్ 62, 60, 63, $70 వరకు టార్గెట్. ఒకవేళ ఫాల్ అయితే అగైన్ 46 అండ్ 45 దగ్గర బై స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇంకా మీకు ఇప్పుడు చేసిన ఈ వీడియో మీకు నచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, నేనైతే సెబీ రిజిస్టర్ అని కాదండి. ఇది ఇప్పటి వరకు చెప్పిన స్టాక్స్ సిల్వర్ అయినా సరే, వోడాఫోన్ ఐడియా అయినా సరే, బిఎల్ఎస్ఈ సర్వీసెస్ అయినా సరే, అపిల్ ఇండియా అయినా సరే, బై ఆర్ సెల్ రికమెండేషన్స్ అయితే ఇవ్వలేదు. సో బిఫోర్ బై సెల్ ప్లీజ్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ అవ్వండి. ఇది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం, అంటే ఎలా అనలైజ్ చేయాలి రన్నింగ్ మార్కెట్లో ఏదైనా స్టాక్ని మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనలైజ్ చేసి ఎక్కడ బై చేయాలి, ఎప్పుడు హోల్డింగ్లో పెట్టుకోవాలి, న్యూ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలి, ఫండమెంటల్స్ ఎలా అనలైజ్ చేయాలి, ఇవన్నీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చూపించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.